హైదరాబాద్లోని ప్రసాద్ ల్యాబ్లో ఓ తెలంగాణ ఉద్యమ పాటను రిలీజ్ చేశారు ప్రొఫెసర్ కోదండరాం. నిర్నాల క్రియేషన్స్లో దచ్చన్న దారిలో అనే పాటను ప్రొఫెసర్ హరగోపాల్, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్, పాసం యాదగిరితో కలిసి విడుదల చేశారు. తెలంగాణ వస్తే మంచి రోజులు వస్తాయని, ఎందరో ప్రాణత్యాగాలు చేశారని అన్నారు. పాట వింటుంటే ఉద్యమ రోజులు గుర్తుకొచ్చాయని చెప్పారు. ప్రజలు ఆయన మొన్న ఎన్నికల్లో తిరుగుతున్నప్పుడు ఒకసారి కలిస్తే కింద భూకంపంలాగా వస్తుంది సార్. తెలంగాణ ప్రజలు సాధారణమైన ప్రజలు కాదు అని కోదండప్పుడు కొత్త విశ్వాసం కనుక వాళ్ళు రాజకీయ సందర్భాన్ని మార్చేశారు తెలంగాణ ప్రజలు. వాళ్ళేదో చేద్దామని పోతే తెలంగాణ ప్రజలు ఇంకా ముందుకు పోనివ్వలేదు కనుక ఆ సందర్భం మారింది. వాళ్ళ కాంగ్రెస్ పార్టీ ఏదైతే నిజంగానే తెలంగాణ ఇవ్వడానికి సోనియా గాంధీ గారు ఎంత ప్రయత్నం చేశారో నాకు జైపాల్ రెడ్డి చెప్పేవాడు. అలాగే నాకు నిజానికి ఆ మొత్తం అకౌంట్ ఏదైతుందో నాకు జయరాం రమేష్ గారు కూడా చెప్పారు. ఆ చివరి నిమిషంలో ఏం జరిగింది, రాజ్యసభలో ఏం జరిగింది అంతా అది ఆ మొత్తం రావడానికి పిల్లల 6 మంది త్యాగాలు లేకపోతే అంత స్ఫూర్తి ఉండేదా, తెలంగాణ ఉద్యమానికి అంత చైతన్యం ఉండేదా అనేది కూడా ఇవాళ మనం ఈ చిన్న వీడియోనే కావచ్చు కానీ చాలా అద్భుతంగా తీశారు. చాలా ఎఫెక్ట్గా ఉంది. ఆ స్థాయిలో ఒక నిరసన జరగటం కూడా మనందరికీ తెలుసు. అట్లాంటివి అనేకమైన ఘటనలు. యాదయ్య సిరిపురం యాదయ్య క్యాంపస్లో ఆత్మహత్య చేసుకున్నప్పుడు ఆయన మొత్తంగానే పోలీసుల యొక్క అక్కడ హింసను దాడిని వాళ్ళు నిరసన తెలపటానికే ఆత్మహత్య చేసుకున్నాడు. ప్రతి వ్యక్తి కూడా చనిపోయిన వ్యక్తి వెనకాల సమాజం పట్ల ఒక నిబద్ధత కనబడుతుంది. నేను అందరివి కాకపోయినా చాలామంది వ్యక్తిగత జీవితాలు కూడా చూసిన ఒక నిబద్ధతతో జీవించినటువంటి వాళ్ళు వారు. ఇది ఒక భాగం అయితే, రెండవ భాగం ఏంటంటే ఈ ఆత్మహత్యలు అనేవి చాలా విలువలని ఇలా ముందుకు తీసుకొచ్చినాయి. సమాజం కోసం ఒక్కరోజు కూడా చిన్న నష్టాన్ని కూడా భరించడానికి సిద్ధపడినటువంటి మనుషులను మనం చూస్తుంటాం. మనం ఆశించిన తెలంగాణ నిర్మాణానికి ప్రయత్నం చేద్దాం. ఒక అదృష్టం ఏంటంటే ఈ గవర్నమెంట్ కొంత వినటానికి, చర్చ చేయటానికి, ఈ లక్ష్యాల సాధన కోసం నడవటానికి సిద్ధపడి ఉన్నది. ఆ సిద్ధపడి ఉన్నటువంటి సందర్భాన్ని మనం గుర్తు చేసుకుంటూ, ఆ సందర్భాన్ని ఉపయోగించుకుంటూ మనం ఆశించిన ఒక ప్రజాస్వామిక తెలంగాణ కోసం పూనుకుందామని చెప్పి అందరినీ ఆ త్యాగ ధనులను